హైదరాబాద్ పెరిగిన వంట గ్యాస్ సిలిండర్ ధరలను నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నగరంలో వినూత్నంగా నిరసన చేపట్టారు. బుధవారం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహ సమీపంలో ఖాళీ గ్యాస్ సిలిండర్ను పక్కన పెట్టి కట్టెల పొయ్యిపై వంట చేస్తూ తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆప్ నాయకులు మాట్లాడుతూ వంట గ్యాస్ ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి కుటుంబాలపై భారాన్ని మోపిందని మండిపడ్డారు. పెరిగిన ధరల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మకు చీరకట్టి గాజులు తొడుగుతూ నిరసన చేపట్టారు. వెంటనే వంట గ్యాస్ ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే जो सेंट्रल गवर्नमेंट गैस का रेट बढ़ाया है, गरीबों को हर इंसान को तकलीफ हो रहा है। गैस सेंट्रल गवर्नमेंट से ये चाह रहे कि गैस का रेट कम करे, पब्लिक को अलग बना रहे। आम आदमी पार्टी के लोग आवाज उठा रहे हैं। सेंट्रल गवर्नमेंट से ये సిలిండర్ రేట్ ఉంటే మన్మోహన్ సింగ్ గారికి వచ్చేసి గాజులు పంపించింది. మరి ఇప్పుడు వచ్చేసి నిత్యావసర వస్తువులు పెరిగినాయి. అలాగే ఈ రోజు వచ్చేసి నిత్యావసర వస్తువులు గ్యాస్ వచ్చేసి ఇంత ధర పెరిగింది. దగ్గర వచ్చేసి 11,900 చిల్లర అయిపోయింది. ఈ మోడీ ప్రభుత్వం మనకి ఈ రోజున వచ్చేసి ఎల్పిజి గ్యాస్ ధరలు ఇలా పెంచితే ఎలా ఆడవాళ్ళు ఎలా భరిస్తారు? అది బడ్డన్ ఎంతవరకు పడుతుంది? ఈ రోజులలో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఉప్పులు పప్పులు ప్రతి ఒక్కటి పెంచేశారు. ఎల్పిజి గ్యాస్ అలాగే వచ్చేసి 60 రూపాయలు పెంచారు ఇంట్లో యూజ్ చేసుకునేటి. అలాగే కమర్షియల్ వాటికి వచ్చేసి 155 రూపాయలు పెంచారు. ఆటో అన్నలు కూడా బాధపడుతున్నారు. ఎల్పిజి వాడే ఆటో వాళ్ళని కూడా వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదని. ఈ రోజున చూసుకుంటే మొత్తం దేశంలో అప్పులేమో వచ్చేసి అదాని అంబానీ మెహుల్ చౌకీ వాళ్ళందరికీ అప్పులు ఇస్తాడు, మాఫీలు అంటారు. సామాన్య ప్రజల మీద వచ్చేసి ఇలా భారం మోపుకుంటూ నడ్డి వీరుస్తూ ఈ రోజున మోడీ ప్రభుత్వం ఏం చేయాలనుకున్నది? దేశాన్ని అప్పుల పాలు చేసిండు. వచ్చే 11 సంవత్సరాలు కాలేదు కానీ ఎంత 250,000 కోట్ల అప్పులు చేసిండు. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు దగ్గర మనకి ఎన్ని 60,000 కోట్ల అప్పులు ఉంటే 11 సంవత్సరాలు అంటే వాళ్ళు 50 సంవత్సరాలలో వచ్చేసి 65,00,000 కోట్ల అప్పులు చేస్తే వీళ్ళు వచ్చి రాగానే 11 సంవత్సరాలు మరి డెవలప్ ఏమైనా అయిందా అంటే అటు కూడా కాలేదు. ఎంతసేపు వచ్చేసి అచ్చేదిని అంటాడు, సచ్చేదని తీసుకొచ్చాడు. మనందరూ సావాలు ఇప్పుడు వచ్చేసి అంత టైపులో ఉన్నది. నిత్యావసర వస్తువులు తట్టుకోలేక, ధరలు తట్టుకోలేక ఒక్క పూట తినాలంటేనే కష్టంగా ఉన్నది. అలాంటి టైపులో ఉన్నది ఇప్పుడు రాష్ట్రంలో వచ్చేసి దేశంలో పరిస్థితి ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంత బడ్డన్ పడితే ఎవరిని అడగాలి? మాఫీ చేయమని చెప్పేసి ఎవరిని అడిగిండు? ఎవరు అప్పులు ఇవ్వమన్నాడు? ఆయనని మోడీని వచ్చేసి వాళ్ళకి అప్పులు ఎందుకు ఇచ్చాడు? ఎవరన్నా అడిగాడా? అప్పులు ఇచ్చేటప్పుడు ప్రజలను అడుగుతున్నాడా? అలాగే వచ్చేసి మళ్ళీ మాఫీ చేసేటప్పుడు ఏమన్నా అడుగుతున్నా అంటే ఓన్లీ బడాబాబుల కోసమే ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఉన్నారు తప్ప సామాన్య ప్రజలకు అసలుకి న్యాయం చేసే విధంగా లేడు. ఈ రోజున బడ్డన్ వచ్చేసి ఈ విధంగా పడుతుందంటే మనం వచ్చేసి ఖచ్చితంగా రేట్లు వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈ మోడీ గారిని కోరుతున్నాం. చేత కాకపోతే పోయినసారి స్మృతి ఇరానీ వచ్చేసి 400 రూపాయల సిలిండర్ ఉంటే గాజులు పంపించింది మన్మోహన్ సింగ్. మరి ఇప్పుడు ఈయన చీర వేసినాం, మేము గాజులు వేసినాం. నువ్వు చూస్తున్నావా? నీకేమో లక్షల రూపాయల అన్నం పెట్టి తింటున్నావు. మరి పేద ప్రజలు వచ్చేసి కనీసము సామాన్య భోజనం కూడా చేయకుండా ఈ రోజున చేస్తున్నావు అంటే సిగ్గుండాలా?